బాగుండాలని చేస్తాం. ఎందుకు దశాబ్ద కాలంగా నలుగుతున్నాం? ఎందుకు స్థాయి రాజ్యాలు వెళ్తా ఉంటే ప్రతి ప్రజాప్రతినిధిని భయపెడతా ఉంటే ధైర్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అనిపించింది. ఇప్పుడే 24 గంటలే మన చాలా సభల్లో కూడా చెప్పాను. సూర్యుడు నుంచి సూర్యుడికి, మనిషి నుంచి అక్కడున్న ఆడపడుచులకి, మనిషి నుంచి మనిషికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీ నుంచి నాకు 2 గుండెల దూరం, 2 గుండెలు. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు అంటారు. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎన్ని తుపాకుల దూరం అర్థమలేక, రైతుకి గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక, యువతకి ఉపాధి అవకాశాలు లేక, ఆడపడుచులకి భద్రత లేక, సకాలంలో జీతాలు అందివ్వలేక, పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అధికారుల దాకా టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేక మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు, హక్కులు కావాలి చేస్తాడు. అందుకే గ్రామం సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు. మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేశారు, చెరువుల్ని లోయలు చేశారు, గ్రావెల్ని తవ్వేశారు. ఇంకా రైతులకి పరిహారం ఇవ్వాల. ఉద్యోగంలో ఇక్కడ కాక మన పిఠాపురం పోరాటం చేస్తాం. ఎలా చేశాడు? జగాన్ని పెట్టాడు. వీధుల్లోకి రావడానికి భయం. ఈ భయాన్ని ఎవరు తీశారు? రోడ్ల మీదకి వచ్చారు. లేదా అది జనసేన నిలబెట్టి పోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహువు ముళ్ళు కథలు నీకుంటే ధరాగరం అవుతుందా? 1 మంది ఎమ్మెల్యేలు ఒక్క వీరమహిళ ఆడబిడ్డ తెగించింది. మండిన ఉద్యోగి బయటకు వస్తే ఎవరి కోసం పెట్టాల? 5 సంవత్సరాలు తిడతారు. నువ్వు 18 ఏళ్ళు దాటిదని చెయ్యూపుతనం లేదు. నా బిడ్డలకి నేను మా నాన్న నాకేమి ఇచ్చాడు? నువ్వెంత ధర్మో రక్షితి రక్షిత. దెబ్బలు తిన్నా, బూతులు తిన్నా, చివరికి నా భార్యను కూడా తిట్టారు. నా భార్య విదేశీయురాలు, ఈ దేశంది కాదు. తనను కూడా తిట్టారు. పాపం తనకు తెలియదు, ఈ రాజకీయాలు తెలియదు. నేను ఒకటే అడిగా, ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు, ఎందుకు ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు తిడతారని అడిగింది. భయపడింది, ఇబ్బంది పడింది. అడిగాను ప్రతి ఒక్కరు. నా భార్యకు ఒకటే చెప్పాను, ఓకే ఇది చాలా మంది బిడ్డలకి. నన్ను నా భార్య అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డాను. మన కుటుంబాన్ని ఒక రాజ్యం బలైతే గుండాలతో కొట్టే రాళ్ళు ఇసిరేశారు. ఉంటే ఇంకొకసారి నేను ఎప్పుడు రక్షణ